అధ్యాయం 25వ వచనం నుంచి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చివరిదాకా చదవాలి. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. పవిత్రమైన ముక్కు పెట్టుకుని సహోదరులందరికీ వందనములు చేయండి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు కూడా ఉండుగాక. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం నాయన, మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ పాద సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా గోపురానికి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత మటుకు మాతో ఉన్నందుకే మీకు వందనాలు. ప్రార్థనలోను పాటల్లోను ఆరాధనలోను తోడుని నడిపించిన దేవుడు, వాక్య భాగంలో చూస్తున్న నా నోట నీ మాటలు వచ్చి నీ సెలవు సాటును మరుగుపరిచి నీ చేతి నీళ్ళలో కట్టి నీవే మాటలు మాట్లాడి మహిమగంతా పరిణామం ఆరోపించుకుని ఈ దీనదాసుని ప్రార్థన నిశ్శబ్దంలో చేర్చుకున్నాను. యేసు పరిశుద్ధ నామం ఈ ప్రార్థనని సమర్పించి అతి వినయముగా బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపలో గడిచినటువంటి 3 దినాలు మనము మోషే గారి గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అనేటటువంటి టైటిల్తో మనము ప్రార్థనా పనులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిగా మరి ఆనోకిని జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడితో నడిచినవాడని, ప్రార్థనాపరుడని. తిరిగి నోవాహు గారిని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి మోషే గారిని 3 దినాలుగా మోషే గారి యొక్క ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు యెహోషువని మనం జ్ఞాపకం చేసుకుని సహోదరులను మా కోసం ప్రార్థన చేయండి అని మహాభక్తుడు 14 పత్రికలు రాసి అనేక మంది అన్య జనాంగాన్ని దేవుని కట్టి తిప్పినటువంటి పౌలు, లేక పూర్వ పరిస్థితి సౌలు పౌలుగా మారిన తర్వాత గొప్ప భక్తుడైనప్పటికీ కూడా నా కోసము ప్రార్థన చేయండి అనేటటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుని, అంత గొప్ప భక్తుడు ప్రార్థన చేయమని ఎందుకు అడిగాడు, ఈ భక్తులందరూ ఎందుకు ప్రార్థన చేశారు, అది మనం నేర్చుకుంటున్నాం. ప్రతిదినము దేవుని వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవడానికి, ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆశతో ప్రార్థన ప్రోగ్రానికి వచ్చి వాక్యం వింటూ నాకు సహకరించి వాక్యాన్ని చదివి తోడ్పడుతున్న మీకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము యెహోషువ గురించి మనము జ్ఞాపకం చేస్తున్నాం. నా కోసము మా కోసము ప్రార్థన చేయండి అన్నటువంటి ప్రార్థన యొక్క ప్రభావాన్ని ఈ భక్తులందరూ ఎందుకు చేశారు, ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాధాన్యత, లేక ప్రార్థన యొక్క విశిష్టత, లేక ప్రార్థన యొక్క శక్తి, ఏ విధంగా ఎవరెవరి జీవితంలో ఏ విధంగా ప్రార్థన అనగా దేవునితో వారు మాట్లాడినప్పుడు వారికి ఏ మేలు జరిగినాయి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి మేలు, ఎన్నో మేలు, ఒకే మేలు కాదు ఎన్నో మేలు చేశారు. కొన్ని మేలు మనము కొన్ని ప్రార్థన విన్నపాలు విని జవాబులు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈరోజు యెహోషువ గురించి కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్యం చదవమా. యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. శివుడా, నీవు గిబియోనును నీవు
సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలోను నిలువుము. చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు చేసిన ప్రార్థన. యెహోషువ ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులు అందరూ వింటూ ఉండగా మరి అమోరీయులను అప్పగించిన దినమున యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులందరినీ తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయులకు అప్పగించేటటువంటి సమయంలో యెహోషువ ఇశ్రాయేలు పక్షంగా నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మేము అమోరీయుల మీదకి యుద్ధానికి వెళుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలు పక్షంగా మీరు ఉండాలి, మా పక్షంగా ఉండండి, మాకు గెలుపు ఇవ్వండి, మాకు విజయం ఇవ్వండి, మమ్ములను నిరాశపరచొద్దు, మేము మీ పిల్లలమని సాక్ష్యం చెప్పుకుంటాము, మేము మీ ప్రజలుగా లోకమంతటికి నిజంగా మా దేవుడు గొప్ప దేవుడని మిమ్మల్ని గురించి ప్రకటిస్తాము, మీ యొక్క గొప్పతనాన్ని మేము చెప్పుకుంటాము, కాబట్టి మీరు మాకు విజయాన్ని ప్రసాదించండి. ఇది మనం అడిగేటటువంటి విధానము, లేక మనం చేసే ప్రార్థన. కానీ యెహోషువ యొక్క ప్రార్థన ప్రత్యేకంగా ఉంది. యెహోషువ యొక్క ప్రార్థన ఎలాంటి ప్రత్యేకత అని అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, సూర్యుడికి ఆజ్ఞాపిస్తున్నాడు. మనం అయితే గమనించాల్సింది ఏంటంటే, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసింది. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము ఆజ్ఞాపిస్తున్నాడు. సూర్యుడికి నీవు గిబియోనులో ఆగిపోవాలి. ఈరోజు ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు గొప్ప దేవుడని రుజువు చేయాలి అని అంటే మా యుద్ధము కాదు, మాకు కావాల్సింది ఏమిటంటే ఈ సూర్యుడు త్వరగా వెళ్ళిపోయి మా యుద్ధము పరిపూర్ణము కాకముందే మేము అమోరీయులను, మా శత్రువులను, మా యొక్క శత్రు సైన్యాన్ని అంతమొందించక ముందు మీరు కదిలి వెళ్ళొద్దు అని సూర్యుడిని ఆజ్ఞాపిస్తున్నాడు. సూర్యుడా గిబియోనులో నిలువుము, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. సూర్యుడు వెళ్ళిన వెంటనే చంద్రుడు వస్తాడు. కాబట్టి చంద్రుడా ఏమంటున్నాడు, నెక్స్ట్ ఏమంటున్నాడు అని అంటే, చంద్రుడా నీవు ఆయాలోను లోయలో నిలువుము. చంద్రుడా నీవు తొందరపడి సూర్యుడు వెళ్ళిపోయాడని నువ్వు రావద్దు, సూర్యుడు ఈరోజు నిలిచిపోతున్నాడు అంటే సృష్టికి కర్త అయినటువంటి దేవుడు సృష్టించిన సూర్యుడిని ఆగమని చెప్పే అంత గొప్ప ధైర్యము, లేక ఆ యొక్క నమ్మకము, లేక యెహోషువకు ఉన్నటువంటి విశ్వాసము, నా దేవుడు నా పక్షంగా ఉండి నా దేవుడు సూర్యుడిని కూడా ఆపేస్తాడు. ఎప్పుడైనా చూసారా సూర్యుడు ఆగిపోవడం చూసారా? నువ్వు లేచినా లేకపోయినా, నువ్వు తిన్నా తినకపోయినా, నువ్వు ఏ విధంగా నీ పనుల్లో ఎక్కడున్నా సరే, నీవు ఎప్పుడూ కూడా సూర్యుడి ఉదయకాలము తెల్లవారుజామున 5-5:30 గంటలకి మనం సూర్యుడు సన్ రైజ్ మనం చూడగలుగుతాం. మనం లేవలేకపోవచ్చు, మనం చూడలేము, సూర్యుడు మాత్రం ఎప్పుడు కూడా ఆగిన సందర్భాలు లేవు. కానీ బైబిల్ మొత్తంలో ఈ మాట మనం గమనిస్తే ఆ కింద ఒక మాట ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 13వ వచనంలో సూర్యుడు చదవమా. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్న మాట యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ పద్దెలు నుంచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింపక త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. యెహోషువ చేసిన ప్రార్థన దేవుడు విన్నటువంటి ఆ దినము ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ మరి ఎప్పటికీ కూడా లేదు. అంటే యెహోషువ యొక్క ప్రార్థనా శక్తి నిన్నే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి అంటే ఒక మాట చదివి మళ్ళీ ఇక్కడికి వద్దాం. మనం నిర్గమాకాండం
33వ అధ్యాయం, నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదివితే, నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాడుబడికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి ఎలుపలికి రాలేదు. మోషే దేవునితో మాట్లాడి దేవునితో సహవాసం చేసి ఈయన వెలుపలికి వచ్చేసిన యెహోషువ ఇంకా అక్కడ దేవుడితోనే సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. గురువు గారు వెళ్ళిపోయిన శిష్యుడు ఇంకా దేవుని పాదాలు పట్టుకుని అక్కడ ప్రార్థనలో ఉన్నాడు. అంటే యెహోషువతో ఇశ్రాయేలును నడిపించడానికి వెళ్ళినటువంటి యెహోషువ, మోషేతో ఇశ్రాయేలును నడిపించడానికి వెళ్ళినటువంటి యెహోషువ, మోషే గారు ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ దేవుడిని ఈయన కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించడమే కాకుండా మోషే లాగానే ఈయన కూడా దేవుడు అనగా పాడుగు వెలుపుల మోషే గారు వేసుకొని చేసిన ఆ గుడారంలో చేసినటువంటి ప్రార్థన లేక మోషే యెహోషువతో మాట్లాడినట్టుగానే మోషే దేవునితో మాట్లాడినట్టుగానే యెహోషువ కూడా ఎప్పుడూ దేవునితో మాట్లాడడం నేర్చుకున్నాడు. అందుకే దేవుని యొక్క ప్రసన్నత, ప్రభావము, దైవశక్తి యెహోషువకు వచ్చింది. యెహోషువకి దేవునికి ఎంత సన్నిహితం అయిపోయింది అని అంటే, దేవుడు నేను ఏది అడిగితే అది నాకు ఇస్తాడు. మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రామిస్ చేశారు, నా నామము పేరిట మీరు నన్ను ఏది అడిగితే అది నేను మీకు ఇస్తాను. నా నామము పేరిట మీరు ఏది అడిగితే అది నేను మీకు ఇస్తాను. అయితే యేసు ప్రభువారి నామంలో అడగాలి. ఇప్పుడు యెహోషువ యెహోవా దేవునితో సన్నిహితంగా ఉండి యెహోవా దేవుని ప్రసన్నతను పొందుకొని యెహోవా దేవుని యొక్క శక్తి తాను గ్రహించి, సూర్యుడు ఎవరి వల్ల పుట్టాడు? దేవుని వలనే కదా, దేవుని మాట వలనే కలిగింది కదా. కాబట్టి దేవుడు చెబితే ఆగిపోతాడని ఇశ్రాయేలీలు అందరి ఎదుట అమోరీలు ఇశ్రాయేలీలు యుద్ధం చేసే సమయంలో యెహోవా ఎదుట నిలిచి మోషే చేసినట్టుగానే యెహోషువ కూడా ఏం చేస్తున్నాడనంటే, మోషేనేమో సముద్రం పాయలు చేయమని ప్రార్థన చేశాడు, యెహోషువనేమో సూర్య చంద్రులని ఆగమని ప్రార్థన చేస్తాడు. సో ఈరోజు మనకంటే ముందున్న దైవజనులు, గొప్ప భక్తులు ఫలానా ఫలానా పేర్లు చెబుతాం మనం. ఆ పేర్లు చెప్పినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి భక్తి, విశ్వాసము, వాళ్ళకున్న నమ్మకము, వాళ్ళకున్నటువంటి వినయ విధేయతలు నువ్వు కూడా నేర్చుకుంటే, నేను కూడా నేర్చుకుంటే మనం కూడా ఆ విధంగా చేయగలుగుతాం. యెహోషువ మోషే చేసినట్టే చేయగలిగాడు. మోషే సముద్రాన్ని పాయలు చేశాడు. సో యెహోషువ సూర్య చంద్రులని ఆపేస్తున్నాడు. వాళ్ళిద్దరూ అంతగా చేయడానికి కారణం ఏంటంటే, యెహోవా దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే దేవుడితో మాట్లాడడం వాళ్ళు అలవాటు చేస్తున్నారు. దేవుడితో గడపడం వాళ్ళకి సహజ సిద్ధమైపోయింది. సామాన్యంగా ప్రతిరోజు క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు లేచిన వెంటనే మొదటిగా మంచం మీద నుంచి కిందకు దిగుతూనే మొదటి ప్రార్థనతో దిగుతారు. సో ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం, దినము ప్రారంభిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ అలవాట్లు మనకి అని అంటే, పూర్వ భక్తులు మనకు ఒక మాదిరి చూపించారు. ఇప్పుడు యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ఆగమని చెబుతున్నాడు. ఏ ధైర్యంతో చెబుతున్నాడు అని అంటే, ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు, విజయం ఇస్తాడు, యుద్ధము చేస్తాడు కాబట్టి ఈయన నమ్మకంగా సూర్యుడా నువ్వు వివేలులో ఆగుము, చంద్రుడా ఆయానులో నువ్వు ఆగుము, మీ ఇద్దరు త్వరపడవద్దు. అంటే దినము గడిచిపోవద్దు, దినము సాగిపోవద్దు. మేము యుద్ధం పూర్తిగా చేసి అమోరీయులను అంతమొందించే అంతవరకు, ఒకవేళ మాకు ఈ యొక్క దినములో గడిచేటటువంటి ఈ 12 గంటల సమయము మాకు సరిపోదు. కాబట్టి మేము యుద్ధం ఎంత మట్టికి చేస్తే అంత మట్టికి దినం ఉండాలి, అంటే పగలు ఉండాలి. సో లైట్ కావాలి మాకు. సో యుద్ధంలో కానీ కొన్ని బైబిల్ యూదుల ప్రకారంగా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు కొన్ని పద్ధతులు ఉన్నాయి. దినంలో మాత్రమే కొన్ని పనులు చేయాలి. సో చీకటిలో యుద్ధం చేయలేదు. యుద్ధం చేయలేకపోవడం కాకుండా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్టు అవుతుంది, రూలు సో దాటినట్టు అవుతుంది. అందుకని యెహోషువ ఏం చేస్తున్నాడు అని అంటే, సూర్య చంద్రులని ఆగమని ప్రార్థన చేస్తాడు. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప విశ్వాసం. ఎవరన్నా సూర్య చంద్రులు ఆగమని ప్రార్థన చేస్తారా అంటే, యెహోషువకి ఏమర్థమైందని అంటే, యెహోషువకి సూర్య చంద్రులను ఆపగలిగినటువంటి యెహోవా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా మాట వింటాడు,
నా ప్రార్థన వింటాడు, నాకు సహాయం చేస్తాడు, నా శత్రువులను అంతమొందిస్తాడు. కాబట్టి నేను నా దేవునికి నేను ఈ విధంగా ప్రార్థన చేయొచ్చని యెహోవా దేవుడు ఇశ్రాయేలు ఎదుట యెహోవా దేవుడిని పెట్టుకుని శత్రువులైన అమోరీయులను చూస్తూ ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? సూర్యుడా నువ్వు ఆగు అంటున్నాడు అన్నమాట, ఆజ్ఞాపిస్తున్నాడు. సూర్యుడా నువ్వు ఆగు, సూర్యుడా నువ్వు ఆగు, చంద్రుడా నువ్వు ఆగు. అంటే దాని అర్థం ఏంటంటే నా దేవుడు నా మాట నేను నా తండ్రిని అడిగాను, నా తండ్రి దగ్గర నేను పొందుకుని నా తండ్రిని నేను ప్రాధేయపడ్డాను, నా తండ్రితో నేను మాట్లాడుకుంటా, మీరు వెళ్ళొద్దు, మీరు ఆగాలి అని సూర్యచంద్రులకు ఆజ్ఞాపిస్తుంది. ఆ కింద మనం చదివినటువంటి మాట 14వ వచనంలో ఎంత చక్కని మాట ఉంది అంటే, మరి ఒక నరుని యెహోవా ఒక నరుని మనం వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసేను. ఒక్క రోజు కూడా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ఒక నరుని మనమే వినినటువంటి దినం ఆ ఒక్క రోజులని. ఇక తర్వాత మళ్ళీ ఎవరు కూడా సూర్యచంద్రుల్ని ఆపలేదు. నాకు ఒకసారి ఏదో ఒక ఆర్టికల్ చదువుతా ఒక చరిత్ర చదువుతా ఉన్నప్పుడు ఏంటో అర్థమైందంటే, సైంటిస్టులు అందరూ ఏదో ఒకటి రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అలా రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు సో భూమి ఆగిపోయినట్టుగా వాళ్ళకి ఎక్కడో కొంచెము డిఫరెన్స్ వచ్చినట్టు, ఈ సూర్యచంద్రుల క్రమం ఆగినట్టుగా వేల సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే వాళ్ళకి ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని రకరకాల గ్రంథాలు వాళ్ళు తీసేసి చేస్తూ ఉంటారు కదా, ఎన్ని గ్రంథాలు చదివినా సూర్యచంద్రుడు ఆగినట్టుగా, అంటే టైం కొంచెం చేంజ్ అయినట్టుగా డిఫరెన్స్ వస్తుంది వీళ్ళకి. సో ఈ రోజు నుంచి లెక్క పెట్టుకుని ఆ ముందుకు వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోతే ఆ పరిస్థితి చూస్తే ఎక్కడో కొంచెం వేరియేషన్ వస్తుంది. ఎక్కడ వస్తుంది? కొన్ని వందల వేల పుస్తకాలు చదివిన తర్వాత లాస్ట్కి వాళ్ళు బైబిల్ చదవడం ప్రారంభించారు. బైబిల్ చదవడం ప్రారంభిస్తే బైబిల్ చదివినటువంటి సమయము వాళ్ళు సరిగ్గా ఈ వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి 24 గంటలు తేడా వస్తుంది. ఒక దినం తేడా వస్తుంది. ఎందుకు తేడా వస్తుంది, ఎలా తేడా వస్తుంది అని వాళ్ళంతా రీసెర్చ్ చేసి పుస్తకాలు చదివి లాస్ట్కి బైబిల్ దగ్గరికి వచ్చి ఈ వాక్యం చదివిన తర్వాత ఓహో, దేవుడే ఒక దినాన సూర్యచంద్రులని ఆపాడు. ఎందుకోసము? యెహోషువ కోసం. యెహోషువ ఎవరు? యెహోవా దేవుని భక్తుడు. సో యెహోవా దేవుని భక్తుల కోసం సూర్యచంద్రులని ఆపినటువంటి, అంటే దేవుడే ఈ సృష్టిని ఆపాడు కాబట్టి ఒక దినము మనకు తేడా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడికి వీళ్ళకి జవాబు సరిపోయింది కదా. సో కాబట్టి ఎందుకు ఆగింది ఏంటనేది తర్వాత విషయం. అసలు ఈ టైం వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే, ఈ ఒక దినం ఆగిపోయింది, వేరే గ్రంథాలు వాళ్ళకి అర్థం కాదు, ఎక్కడ దొరకలేదు. బైబిల్ చదివినాక అప్పుడు అర్థమైంది. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని ఓహో, ఒక దినము మనము లెక్క ప్రకారం ముందుకు వెళ్ళాలి, ఆగిపోయింది కాబట్టి ముందుకెళ్ళే పరిస్థితి లేదు, కాబట్టి ఇక్కడ సరిపోయిందని చెప్పేసి బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని సో వాళ్ళు కూడా ఈ యొక్క సృష్టి క్రమాన్ని సో వాళ్ళ క్యాలిక్యులేషన్లో సరి చేసుకున్నారని ఇంకొక చరిత్ర చదువుతున్నప్పుడు నాకు నేను చదివాను అనమాట. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తుంటే, యెహోషువ సో ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం. 4-5 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 4-5 వచనాలు. 3వ వచనం కూడా చదువుతాము. దేవుడు కమ్మని కొడుకగా వెలుగు కలిగేది, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసేది. దేవుడు వెలుగును చీకటికి వేరుపరిచేది. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టేది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. చాలా తిరిగి మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తామనంటే 14వ వచనం నుంచి ఒక రోజు గడవటానికి రాత్రి పగలనేది మనం 3-4 వచనాలు. ఇప్పుడు 14వ వచనంలో చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటికి రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ రెండు గొప్ప
సూర్య చంద్రులను దేవుడు చేసిన విధానాన్ని మనం అక్కడ చూస్తున్నాం. దేవుడు చేసినటువంటి సూర్య చంద్రులు పైన మనం 2, 3, 4 వచనాలు ఏం చదివామంటే పగలు రాత్రి. ఆ పగలు రాత్రి ఎలా ఏర్పడిందంటే సూర్య చంద్రుల వలన ఏర్పడింది. సో సూర్య చంద్రులు అంటే చంద్రుడు వచ్చినప్పుడు రాత్రి, సూర్యుడు వచ్చినప్పుడు పగలు. ఈ రెండింటిని ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్న పెద్ద నక్షత్రాలుగా వీటిని ఉంచి దినమంతా కూడా తన ప్రజలకి లేక ఈ భూమి మీద ఉన్న జీవరాశులకి వెలుగు ఇవ్వడానికి సూర్యుడిని చేశారు. రాత్రిపూట చీకటిలో వెలుతురు కావాలి, చల్లదనము కావాలి, దానికి చంద్రుడిని చేశారు. ఈ సూర్య చంద్రులను చేసినటువంటి దేవుడు ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారంగా యెహోవా దేవుడు. యెహోవా దేవుడు భక్తుడైనటువంటి యెహోషువ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నా దేవుడు కదా మిమ్మల్ని చేసింది, సో మీరు నా దేవుడు చెప్పినట్టు వినాలి కదా అని మనం ఇప్పుడు కొన్నిసార్లు మీకు అర్థం అవ్వాలని నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఒకవేళ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాము అనుకున్నాం, మనకేదో అవసరం పెట్టి వెళ్ళిందాం, డైరెక్ట్గా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడానికి మనకి అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళాము. కేటీఆర్ గారు ఆజ్ఞాపిస్తే కేసీఆర్ గారు కాదంటాడా? ఖచ్చితంగా. సో డాడీ మనోళ్ళే, నా ఫ్రెండ్, నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి ఈ పని నేనే చెప్పాను కాబట్టి మీరు కూడా సైన్ చేయండి, లేకపోతే మీరు కూడా ఓకే చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆయన ఓకే అంటాడు. అలాగే యెహోవా దేవుడి మీద ఎంత నమ్మకం అంటే సూర్య చంద్రులను ఆగమని నా కోసము నా దేవుడు చెబుతాడు, అందుకని ఈయనే చెప్పేస్తున్నాడు అనమాట. సూర్య చంద్రులు మీరు గిబియోనులో ఆగండి, ఆయోను లోయలో మీరు ఆగండి, మీరు ఆగితే మేము యుద్ధం చేసుకుంటామని యెహోవా దేవుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం. సో ఈ మాటను మనము 1 సమూయేలు గ్రంథంలో అన్న ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే నాకు పిల్లలు కావాలని ప్రార్థన చేస్తుంది. పిల్లలు కావాలని ప్రార్థన చేసి మరొక మాట ఏం ప్రార్థన చేస్తుంది? నాకు మగ పిల్లోడు కావాలని ప్రార్థన చేస్తుంది. క్లారిటీ అన్నమాట. సో క్లారిటీ ఏంటంటే నాకు మగ పిల్లోడు కావాలి, పిల్లలు కావాలి. అసలు పిల్లలు లేకుండా గొడ్డలకు పిలవబడడం అవమానంగా ఉంది. పిల్లలు కావాలి, పిల్లల్లో మళ్ళీ ఎవరు కావాలి? మగ పిల్లోడు కావాలి. ఎందుకు మగ పిల్లోడు కావాలి అంటే నేను కనిన తర్వాత ఆ బిడ్డని నేను నీకు సేవకు పంపించేస్తాను కాబట్టి ఆడపిల్ల అయితే అంతగా పరిగెత్తలేదు, పరిచయం చేయలేదు, కొంచెం కష్టాలు ఉంటాయి కాబట్టి మొదట నాకు బిడ్డనిస్తే, మగ బిడ్డనిస్తే నేను మీ సేవకి ఇస్తాను. ఆ తర్వాత మీరు పిల్లలు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు. సో ఆ క్లారిటీ మనం ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే యెహోషువ సూర్య చంద్రులను ఆపినప్పుడు సూర్యుడా గిబియోనులో ఆగు, చంద్రుడా ఆయాను లోయలో ఆగు అని చెప్పినటువంటి మాట మనం గుర్తురాదు. మన అందరి మధ్యలో ఏం గుర్తుంటుందంటే దేవుడిని స్పష్టంగా అడగవచ్చు. ఎలా అడగచ్చు అంటే అన్నలాగా మనకి ఏది కావాలో అది అడగచ్చు అని మనకు తెలుసు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు అన్నాన్ని జ్ఞాపకం చేస్తాను. అన్న ఏ విధంగా అయితే మగపిల్లడు కావాలని అడిగింది, అదే నమ్మకం, అదే విశ్వాసం, అదే మాటతో యెహోషువ ఏమంటున్నాడు అంటే అయ్యా యుద్ధం చేయడానికి నాకు జయమిస్తావు, నాకు ఎలాగో తెలుసు, మా పక్షాన యుద్ధము ఇశ్రాయేలు పక్షంగా మీరే చేస్తారు, అయితే యుద్ధం చేయడానికి కొంత సమయం ఎక్కువ పట్టుద్ది కాబట్టి దినము గడిచిపోతే చీకటిలో నేను చేయలేను కాబట్టి ఈరోజు సూర్య చంద్రులు కదలకుండా ఆగిపోవాలి అని దేవుడి దగ్గర మాట్లాడి ఇప్పుడు సూర్యుడి దగ్గరికి వచ్చి యుద్ధంలో ఏమంటున్నాడు? సూర్యుడు గిబియోనులో ఆగుము, సో చంద్రుడా ఆయానులో ఆగుము. అంటే మనం ఏం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలంటే ఈ సమయంలో నిజంగా దేవుడితో నీకు ఆ విధమైనటువంటి స్నేహం ఉందా? ఆ విధమైనటువంటి నమ్మకం నీకుందా? ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితం నీలో ఉందా? మనం యెహోషువలాగా దేవుని కోసం వేసినటువంటి పాడుకు వెలుగుట మోషే వేసిన గుడారంలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. నీకు ఒక మందిరం ఉంది, సేవకులకు మందిరాన్ని ఏర్పాటు చేశాను. ఆ మందిరంలో కూర్చుని నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నావు అని అంటే పాస్టర్ దగ్గరికి వచ్చి ఏదైనా స్వతంత్రం నువ్వు అడగలుగుతావు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అడగలుగుతారా? సో అడగలేదు. కారణం ఏంటి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్నేహం ఎక్కువ ఉంటే, సన్నిహితం ఎక్కువ ఉంటే, ప్రార్థనా జీవితం ఉంటే మన వాళ్ళు ఎవరినైనా మనం మాట్లాడగలుగుతాం, అడగగలుగుతాం. అంతేనా? అడగగలుగుతాం. ఇప్పుడు యెహోషువని ఏం అర్థం చేసుకోవాలంటే సూర్యుడా గిబియోనులో ఆగుము, చంద్రుడా ఆయానులో ఆగు అని అంటే దేవుడు కూడా ఆయన మాట విని సూర్యచంద్రులు ఆగిపోయి దేవుడు కూడా ఏమంటున్నాడంటే
నా భక్తుడైన యెహోషువ చెప్పాడు కదా మీకు, ఇక మీరు కలవకండి. సో యెహోషువ చెప్పిన వెంటనే సూర్యచంద్రులు ఎవరైతే చూస్తారు, ఏంటి దేవా అని దేవుడు ఎక్కడ చూస్తారు, దేవుడు వైపు చూస్తారు. ఈయనెవరు వచ్చిన నాగమంటున్నాడంటే నేనే చెప్పాడు ఆగండి అని చెప్పాడు అనమాట. అంటే యెహోషువకి యెహోవా దేవుడికి అంత సన్నిహిత సంబంధం ఉంది. ఈరోజు మీకు నాకు సో ఆత్మీయ బంధము స్నేహము సో ఏ విధంగానంటే క్రైస్తవులుగా ఇక్కడ కలుసుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనందరము దేవుని పిల్లలమని స్నేహపూర్వకంగా ఉంటుంది. అలాగే దేవునితో ఎక్కువ బంధం నీకుండా నీ కార్యాలు కావాలనంటే, నువ్వు యుద్ధంలో జయం పొందాలనంటే, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు విశ్వాసిగా నిలవాలి అనంటే, లేక నీ కార్యాలు సఫలీకృతం చేయాలనంటే నువ్వేం చేయాలి అని అంటే దేవునితో సత్సంబంధం కలిగి ఎప్పుడు దేవుడితో మాట్లాడే వ్యక్తిగా, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఒకసారి కీర్తన గ్రంథము 18వ కీర్తన 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతాము. కీర్తన 18 4 నుంచి 6 వరకు. మరణ పాశములు నన్ను చుట్టుకొనినను, సో భక్తిహీనులు వరద వలె నా మీదకి వచ్చినను, సో పాతాళంలోకి వెళ్ళిపోతున్నానేమో, నన్ను ఆ కంట్రోల్లో పెట్టుకున్నాను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరుములు నన్ను ఆవరింపగను. సో చూడండి ఈ మాట, నాకు మరణ పాశములు నా చుట్టూ వచ్చేసినప్పుడు నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. యెహోషువ కూడా నా దేవుడికి అని. కాబట్టి అక్కడ ఏమంటున్నారంటే ఇశ్రాయేలీయుల ఎదుట యుద్ధం చేస్తున్నటువంటి అమోరీయుల ఎదుట యెహోవా దేవుడు సాక్షిగా చేశాడు. ఈయనేమన్నాడు క్లియర్గా, నా దేవునికి నేను మొరపెట్టి తిని ఆయన నా ప్రార్థన ఆలకించి ఆయన నా ప్రార్థన ఆలకించి ఆయన తన ఆలయంలో ఆలకించి నేను చేసే ప్రార్థన నా దేవుడు ఆలయంలో ఆలకించి నా ప్రార్థనని అంగీకరించాడు. ఎటువంటి పరిస్థితుల్లో నేను మరణ పాశములు నన్ను చుట్టుకున్నప్పుడు, శత్రువులు నా చుట్టూ ఉన్నప్పుడు, సో అనేకమైన భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నా దేవుడు మరణానికి నన్ను అప్పగించకుండా నన్ను దేవుడు కాచి కాపాడాడు. కారణం ఏంటంటే మరి భక్తి జీవితము ఒకసారి యెహోషువ గారితో దావీదు గారితో పోల్చుకుంటే, యెహోషువకి దావీదుకి దేవుడు తోడుగా ఉండి శత్రువులు మీదకు వచ్చినప్పుడు సూర్యచంద్రులే ఆగిపోయారు, మరణమే ఆగిపోయింది. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు మరణం రానివ్వకుండా ఆపినటువంటి దేవుడు. ఈరోజు నీవు నేను మన కుటుంబ జీవితంలో కానీ, ఆఫీసులో కానీ, లేక సంఘములో కానీ, లేక సమాజంలో కానీ కొన్ని వ్యతిరేకతలు వచ్చినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు, నీకు ఆయాసం కలిగినప్పుడు, నీకు ఆవేదన కలిగినప్పుడు, నీ జీవితంలో ఇక నేను ఓడిపోయాను అనుకున్నప్పుడు, ఇక నేను పనికిరాను, ఇక నేను తట్టుకోలేను, ఇక నాకు మరణమే శరణం అనుకున్నప్పుడు నీవు యెహోషువలాగా ప్రార్థన చేయగలుగుతున్నావా? దావీదు గారిలాగా ప్రార్థన చేయగలుగుతున్నావా? మరణ పాశములు తప్పించినటువంటి దేవుడు, సూర్యచంద్రులను ఆపినటువంటి దేవుడు, యెహోషువ ప్రార్థన విన్న దేవుడు, దావీదు ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన కూడా వింటాడు, నాకు కూడా సహాయం చేస్తాడని నమ్మకము నీకు రావాలని ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే మనము కూడా దేవుని పిల్లలము, మనం కూడా క్రైస్తవులు. అయితే వాళ్ళకి మనకి ఉన్న భక్తి యొక్క శక్తిని లేక ఆ భక్తి యొక్క స్కేల్ మనం చూసుకోవాలి. దావీదుకు ఉన్నంత భక్తి నీకుందా? ఉంటే నీకు మరణకరమైన పరిస్థితుల దగ్గరికి వచ్చినా కూడా ఆ రోజు ఆలయంలో దేవుని సన్నిధిలోకి దావీదు ప్రార్థన చేరింది అని ఆలోచనలో మనం చూస్తున్నాం. ఆ కీర్తన 18:6 నేను మొరపెట్టగా నా దేవుని యొక్క సన్నిధిలోనికి, నేను ఆలయంలో నేను చేసిన ప్రార్థన ఆయన చెవులు చూచెను. సో ఆలయంలోకి వెళ్ళి ఆయన చెవులు, ఆలయంలో ఉన్న దేవుని చెవులోకి వెళ్ళింది. ఈరోజు మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? ఖచ్చితంగా ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. అబ్రహాం గారి కాలంలో అలాగే ఉన్నాడు,
దావీదు గారి కాలంలో అలా ఉన్నాడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో అలా, ఈరోజు మన కాలంలో కూడా అలాగే ఉన్నాడు. అయితే అబ్రహాం గారిలో ఉన్న భక్తి, లేక యెహోషువలో ఉన్న భక్తి, దావీదులో ఉన్న భక్తి ఈరోజు నీలో ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థన కూడా వింటాడు. అది నీకు ఏ సమస్యనే కావచ్చు, ఇప్పుడు ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్నటువంటి కరోనా కావచ్చు, లేక ఇంతకు ముందు వచ్చిన జబ్బులు ఏమన్నా కావచ్చు, లేక మనకి జబ్బులే కాదు కానీ కుటుంబ సమస్యలు ఏదన్నా, లేక అనారోగ్య పరిస్థితులు కాకుండా ఆర్థిక ఇబ్బందులు ఏదైనా, ఇంకేదైనా పరిస్థితి వచ్చినప్పుడు నీవు దేవుని దగ్గరికి వెళ్ళి అవసరాన్ని బట్టి యెహోషువ అక్కడ ఇశ్రాయేలీయుల ఆ యొక్క యుద్ధ భూమిలో ప్రార్థన చేశాడు. మోషే గుడారంలో ప్రార్థన చేశాడు. సో ఆనోకు తన యొక్క జీవితంలో దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నాడు జీవితకాలం అంతా 365 రోజులు. మరి ఈరోజు మనం దేవునితో అవసరాన్ని బట్టి నువ్వు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? కుటుంబంలో ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో నువ్వు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ప్రార్థన చేస్తున్నావా? అసలు ప్రార్థన జీవితం ఉందా? దేవునితో మాట్లాడేటటువంటి ఆ అలవాటు, లేక దేవునితో ముచ్చటించేటటువంటి ఆ పద్ధతి నీలో ఉంటే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన, నా ప్రార్థన, ఈరోజు మన ప్రార్థన కూడా వింటాడు. కారణం ఏంటి అని అంటే ఆయన మారని దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి యెహోషువకు ఉన్నటువంటి ఆ పట్టుదల, లేకపోతే పూర్వ భక్తులకు ఉన్నటువంటి ఆ పట్టుదల ఈరోజు మీరు నేను సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడని ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయం, ఒకసారి 8వ వచనం ఒకసారి చూడమా. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 8వ వచనం. ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 రెట్లు ఎక్కువ చేసేదను. అప్పుడు సూర్యుని కాంతి దిగిన రెట్లలో అది 10 రెట్లు మరలా ఎక్కువ. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కును. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నామంటే హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అయ్యా నీవు చనిపోతావు కొద్ది సమయంలో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. ప్రవక్త కాబట్టి ఈయనేమో రాజు, ఆయనేమో ప్రవక్త. సో యెషయా వెళ్ళిపోతూ ఉన్నాడు. రాజుగారి దగ్గరికి వచ్చాడు, నీ పరిపాలనలో ఏదో తేడా వచ్చింది, దేవుడికి నీ మీద కోపం వచ్చింది, నీకు మరణకరమైన రోగం పెట్టాడు దేవుడు, నువ్వు కొద్ది సమయంలో చనిపోతావని యెషయా భక్తులు చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఈ హిజ్కియా చేసినటువంటి ప్రార్థన. సో మనం ఆ మాట కూడా చదివినట్లయితే 3వ వచనం 4వ వచనం సరిపోతే 4వ వచనంలో 5వ వచనం నేను చదువుతాను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదనని, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. సో ఈ యెషయా గారు చెప్పి వెళ్ళిపోతుంటే ఓ ప్రక్కనేమో హిజ్కియా ఏడుస్తూ ఉన్నాడు. గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కార్చి అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉంటే అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే యెహోవా దేవుడు హిజ్కియా మొర విని మళ్ళీ వెంటనే, సో రాజదర్బార్ కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ దాటి వెళ్ళక ముందే యెషయాని వెనక్కి పిలిచి నువ్వు వెళ్ళి మళ్ళీ ఆయుష్ ఇస్తున్నానని చెప్పాడు. ఇప్పుడే మరణ వార్త చెప్పాడు, మళ్ళీ ఇప్పుడే వచ్చి ఆయుష్ ఇవ్వమంటే ఆయుష్ ఇస్తే ఇది నమ్మబుద్ధి కావట్లేదు, హిజ్కియాకి నమ్మబుద్ధి కావట్లేదు. ఇది ఎలా సాధ్యమనంటే ఈయన ఒక సూచన చెబుతున్నాడు అనమాట. ఏమని చెబుతున్నాడు?
నీ బిల్డింగ్ యొక్క నీడ నీ మెట్ల మీద వస్తుంది కదా. సో బిల్డింగ్ యొక్క నీడ మెట్ల మీదకి వస్తుంది. దేవుడు నీకు మళ్ళీ మరణం తప్పించి జీవం ఇచ్చాడు అనడానికి గుర్తు ఏంటంటే, మెట్లు 10 మెట్లు నీడ ముందుకు వచ్చినటువంటి నీడ మళ్ళీ వెనక్కి వెళ్ళదు. ఎక్కడ జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది? సూర్యుడు పొద్దున్నే వచ్చాడు, మళ్ళీ వెనక్కి వస్తాడా? ఆయన వస్తేనే ఈ మెట్ల మీద నీడ వెనక ముందుకు జరుగుతుంది. సో ఇది మనం అర్థం చేసుకుంటే, హిజ్కియా గారి కాలంలో కూడా హిజ్కియా ప్రార్థన దేవుడు విని ఏం చేశాడు అని అంటే, 10 మెట్లు ముందుకెళ్ళిన నీడను మళ్ళీ వెనక తీసుకొచ్చాడు. అంటే హిజ్కియాకి నమ్మకం కలిగించడానికి యెషయా భక్తుడు చెబుతున్నాడు, అయ్యా దేవుడు గొప్పవాడు, నీడ కావాలంటే నువ్వు చూసుకో, ఇది నేను సూచన, ఇది ఒక గుర్తు నీకు, ఈ సింబల్ నేను చెబుతున్నాను అంటే. సాయంత్రం అయ్యింది, 10 మెట్లు నీడ రోజులాగా వచ్చింది, కానీ అక్కడి నుంచి ముందుకెళ్ళకుండా వెనక్కి వస్తున్నాం. సో ఇప్పుడు యెషయా చేసిన ప్రార్థన, హిజ్కియా చేసిన ప్రార్థన, ముఖ్యంగా హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు లేదా? విన్నాడు. సో యెషయా ప్రార్థన విన్న దేవుడు, హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు, యెహోషువ ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడు? మన ప్రార్థన కూడా ఉంటాయి, మనం కూడా మనుషులమే, మనం కూడా భక్తులమే, మనం కూడా ఆయన పిల్లలమే. అయితే ఆళ్ళలో ఉన్న భక్తి మనలో ఉందా అనేది నా ప్రశ్న. యెహోషువకు ఉన్న భక్తి, యెషయాకు ఉన్న భక్తి, హిజ్కియా రాజుకున్న భక్తి ఈరోజు మీకు నాకు ఉంటే, వాళ్ళ ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను. ఇప్పుడు మెర్సీ సిస్టర్ గారికి ఆధార్ కార్డు ఉంది, నాకు కూడా ఆధార్ కార్డు ఉంది. మేము వెళ్ళి ఏదో మాకు గవర్నమెంట్ ఏదో ఇస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అన్నారు. మేమిద్దరం వెళ్ళి అప్లై చేసుకుంటే మాకు ఇస్తారు. ఇస్తారా? ఇస్తారు. మీకు ఆధార్ కార్డు లేదు అనుకోండి, మీకు ఇస్తారా? సెల్వి సిస్టర్ గారికి ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఆధార్ కార్డు లేదు కాబట్టి. సో అలాగే మన జీవితంలో యెహోషువకి, యెషయాకి, హిజ్కియాకి భక్తి ఉంటే వాళ్ళందరికీ ఇచ్చారు దేవుడు, ఏది అడిగితే అది ఇచ్చారు. ఈరోజు మనకి ఆ భక్తి ఉంటే మనకి ఏది అడిగితే అది ఇస్తారు. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే మీకు కూడా ఇస్తాడు గవర్నమెంట్. ఆధార్ కార్డు ఉంటే ఇస్తామన్న తర్వాత మన మాట తప్పుతాడా? సీఎం కానీ, పిఎం కానీ, ఎవరైనా కానీ ఎవరు తప్పరు. సో బేస్ చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఇది మీకు ఆధార్ కార్డు ఉండాలి, మీరు ఇల్లు లేకుండా ఉండాలి, ఏ రూల్స్ చెప్పారు. ఆ రూల్స్ అన్ని మనం పాటిస్తే అది మనం పొందుకోగలరు. ఆ రూల్ నాకు ఆధార్ కార్డు లేదు, నాకు ఒక సొంత ఇల్లు ఉంది, సో నాకు అయినా ఇల్లు కావాలంటే ఇస్తారా? అలాగే భక్తి విషయంలో కూడా యెహోషువ, మోషే, ఏలియా, ఎలీషా లేక పూర్వ భక్తులు ఎలాంటి భక్తి కలిగి ఉన్నారు, అలాంటి భక్తి కలిగి నువ్వు ఉండి మనం ఏం చేస్తామంటే బైబిల్ చదివి ఆ భక్తులకు అది ఇచ్చేవు ప్రభు, మాకు కూడా ఇది ఇచ్చి, మరి ఆ భక్తుల్లో ఉన్న భక్తి నాలో ఉన్నా లేదని ప్రశ్నించుకోము. ఆ భక్తులు కాచిన కన్నీళ్ళు నేను కార్చానా? ఆయనలాగా నేను ఉపవాసం ఉన్నానా? ఆయనలాగా నేను స్వార్థ చెప్పానా? ఆమెలాగా నేను ఓర్చుకున్నానా? మరి రూతులాగా, ఎస్తేరులాగా నేను అలాగే దేవుని కోసం ప్రత్యేకించుకున్నాను? ఇది మనం ప్రశ్నించుకోము. రూతులాగా నాకు కూడా మంచి పేరు రావాలనుకో, రూతులాగా మంచి పేరు రావాలంటే రూతులాగా నువ్వు అన్ని వదిలిపెట్టి రావాలి. సో ఎస్తేరులాగా నువ్వు తగ్గించుకొని ఉండాలి. నేను ప్రాణానికైనా తెగిస్తా యూదులను కాపాడడం కోసమే రాజు గారి దగ్గర చచ్చిపోతారని తెలిసినా వెళ్ళింది. అలా మనం వెళ్తాము. వెళితే కనుక నీకు నీ సంభవం సాధ్యం అవుతుంది. నువ్వు వెళ్ళలేవు కాబట్టి నీకు సంభవం కావాలి. సో యెహోషువ సూర్యచంద్రులను ఆపాడు, లేక హిజ్కియా మరణాన్ని దేవుడు ఆపాడు. ఎందుకు? హిజ్కియా ప్రార్థన చేశాడు, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన మనం ఏం మాట్లాడుతున్నాడు? దాదాపుగా 15-20 రోజుల నుంచి ఇదే. సో సహోదరుల మా నిమిత్తము ప్రార్థన చేయండి, పౌలు గారి మాట. ఆ మాటను బట్టి మనం అనేక ప్రార్థనా పనులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1 Thess 5:25 ప్రకారం. సో మరి ఆ రోజు ప్రార్థన యొక్క శక్తిని గుర్తించిన భక్తుల్లాగా ఈ రోజుల్లో గుర్తిస్తే ప్రార్థన యొక్క శక్తిని మనం జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి శతాధిపతి వచ్చి ఒక మాట అడుగుతాడు అన్నమాట. ఏమని అడుగుతాడంటే, అయ్యా నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు. ఎందుకంటే 8వ వచనం నుంచి ఆ మాట, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. శతాధిపతి. సో దేవుడికి అంతగా దేవుడి గురించి లోతుగా ఎరిగినటువంటి వ్యక్తి కాదు. కానీ యేసు ప్రభు వారు ఏమన్నాడనంటే, నువ్వు విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగును కాక, నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగును కాక. సో నమ్మకంతో వెళ్ళాడు. అలాగే
నిజంగానే అతని దాసుడు రోజు మంచం మీద పడి ఉండే వ్యక్తి రోజు పరిగెత్తుకుంటా ఎదురొచ్చి ఈ యజమానుడు రాగానే గేటు తెస్తుంటే ఏం రా నువ్వు జ్వరంతో ఉన్నావుగా ఎలా లేచిపోయానంటే ఏమోనండి ఉన్నట్టుండి నాకు 1 గంటకి మధ్యాహ్నము కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది అని. అప్పుడు ఈయన శతాధిపతి గుర్తు చేసుకుంటున్నాడు, నేను యేసుప్రభువుతో మాట్లాడిన సమయం 1 గంట, వీడికి షాక్ కొట్టింది 1 గంటకి. సరిగ్గా అంటే యేసయ్య అక్కడ మాట్లాడితే ఆ మాట ఇక్కడ పనిచేసింది, వీడు స్వస్థత పొందాడు. యేసయ్య ఏం చెప్పాడు, విశ్వాసంతో వచ్చావు కాబట్టి నీకు అలాగే జరుగుతుంది వెళ్ళాను, అది చూశాడు. ఈరోజు విశ్వాసంతో సూర్యచంద్రులను ఆపినటువంటి వాడు జబ్బులు బాగు చేసినటువంటి పరిస్థితులు. సో తిరిగి మనము భక్తుల్ని ఇలా అనేకులను జ్ఞాపకం చేసుకుంటే వారి వారి జీవితాల్లో మరణాలు ఆగినటువంటి సందర్భం, మరణాలు. దావీదు ఏమంటున్నాడు, మరణ పాశములు నన్ను చుట్టుకున్నప్పుడు కూడా నేను నా దేవునికి మొరపెట్టగా నా దేవుడు దేవుని ఆలయంలోకి నా ప్రార్థన చేర్చుకుని ఆయన చెవులో తెచ్చుకొని నాకు శత్రు బాధ నుంచి నన్ను తప్పించి నా ప్రార్థన అంగీకరించాడు. ఈరోజు మరి మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకు అంగీకరిస్తాడు? అయితే కారణం ఏంటంటే ఆ పూర్వ భక్తులు లాంటి నమ్మకం, భక్తి, విశ్వాసం ఈరోజు మీలో నాలో ఉందనేది ప్రశ్నించుకోవాలి. మనం యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ మాట మనం మరొకసారి చూద్దాం. బిడ్డలారా ఆ చక్కని మాట ఏమంటున్నాడు మరొకసారి చదవమా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసింది, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు ఆయాను లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యలో నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. ఈరోజు నీ పక్షముగా నా పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10-11 వచనాలను చూస్తే 23వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10-11 వచనాలు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మనం కూడా దేవుడిని ప్రేమించగలిగితే, దేవుని ఆజ్ఞలను అనుసరించగలిగితే, దేవుని సన్నిధిని హత్తుకోగలిగితే, యెహోషువ మోషే యెహోషువల వలె నీవు ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థించ. వాళ్ళ ప్రార్థన గది లేదు వాళ్ళకి. సో ఊరు వెలుపట, గవిని వెలుపట, ఏమంటారు పాడుని వెలుపట వాళ్ళు గుడారం వేసుకుని గుడారంలో ప్రార్థన చేశారు. సో ఎలాంటి ప్రార్థన చేశారంటే సూర్య చంద్రులను ఆపగలిగినంత ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేశారు? సముద్రాన్ని వాయువు చేయగలిగినటువంటి ప్రార్థన. మరి మనకి ఈరోజు అప్పు ఒక సమస్యగా, లేకపోతే పెళ్ళి ఒక సమస్యగా, ఉద్యోగం ఒక సమస్యగా, లేకపోతే మనకి చదువు ఒక సమస్యగా, మనకి ఆర్థిక పరమైనటువంటి సమస్య, లేక మన కుటుంబంలో రకరకాలైనటువంటి సమస్య, తాగుబోతు భర్తతో ఒక సమస్య, పిల్లల మాట వినకపోతే ఒక సమస్య. సో మన జీవితంలో ఇరుగు పొరుగు వాడితో కొట్లాడి కోర్టు కేసులోకి వెళ్తే కోర్టు సమస్య, ఇలా రకరకాల సమస్యలు మనం వెంటాడుతున్నప్పుడు యెహోషువ లాగా, మోషే యెహోషువలు, లేక మరి ఏలియా ఎలీషా లాగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినడం ఖచ్చితంగా వింటాడు. అయితే ప్రార్థనలో గడపడం, దేవునితో మాట్లాడడం మీరు నేను తక్కువగానే చేస్తాం. సో గడపాల్సినంత గడపట్లా, మాట్లాడాల్సిన విధంగా మాట్లాడటంలా. సో దేవుడి దగ్గర ప్లీజింగ్ మనసు లేదు, స్తుతులు చెల్లించే మనసు మనకు లేదు. ఎంతసేపు అడగడం గివ్ అనడమే, ఇవ్వు అనడమే తప్పనిచ్చి సో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ చెప్పేటటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. యెహోషువ దేవుని సన్నిధిలో సూర్యచంద్రులను ఆపగలిగినంత ప్రార్థన చేశాడంటే దానికి అర్థము మొదట దేవుని పాదాలు పట్టుకుని మరి కాడుగు వెలుపట గుడారములో
దేవుని యొక్క దాసుడిగా ప్రార్థన చేశాను. ఈరోజు మీరు నేను మీ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ ఆ కుటుంబ సమస్య లేక ఆఫీసు సమస్య లేకపోతే ఒక వివాహ సమస్య లేక ఒక సంతానం లేని కలిగిన సమస్య, ఇలాంటి సమస్యలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం నేర్చుకుంటే లేక దేవుడితో మాట్లాడడం నువ్వు సమయం గడపగలిగితే ఖచ్చితంగా మన ప్రార్థన కూడా దేవుడు పెడతాడు. సో ఒక నరుని మనవి ఆలకించినటువంటి అలాంటి దినము అప్పుడు కానీ తర్వాత కానీ మళ్ళా తర్వాత ముందు వెనక లేదు. అంత గొప్ప భక్తుడిగా ఆయన ఉన్నాడు. యెహోషువ భక్తుడు లాంటి భక్తి మీరు నేను సంపాదించుకోగలిగితే దేవుడు మహాకృపలో మన సమస్యలను కూడా ఎత్తే తీసివేసి మనకు సమాధానం కలగచేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లోకం తట్టు మనుషుల తట్టు పరిస్థితుల తట్టు చూడకోకుండా దేనినైనా ఆపగలిగిన మనకు జయం ఇవ్వగలిగిన యేసు దేవుని మీద ఆధారపడతాం. ఆ యేసు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన ద్వారా సమస్యను కూడా మనము సంపాదించుకుందాం. దేవుడి కొద్ది మాటల తరలిలో దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము నాయన, నీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో యెహోషువ భక్తుని మా ముందు పెట్టి ఆయన సృష్టికర్త అయిన మీరు సృష్టించినటువంటి సూర్యచంద్రులనే ఆపగలిగినటువంటి మహాభక్తుడు, మహాయోధుడుగా ఆ యెహోషువకు ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు, ఆ నమ్మకము, ఆ ధైర్యము నేడు మాకును అనుగ్రహించి మీతో మీలో మీ సన్నిధిలో గడపడానికి గొప్ప దయచేయం దావీదు అంటున్నాడు, అయ్యా మరణపాశములను చుట్టుకున్నప్పుడు శత్రువులు వరద వలె నా మీదకి వచ్చి నేను దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థించాను. నా ప్రార్థన దేవుని సన్నిధిలో నుంచి ఆయన చెవులు తెచ్చి నాకు ఆయన జవాబిచ్చాను. నా శత్రువులను అంతమొందించి నాకు జయమిచ్చాను. అయ్యా మరి నీ సన్నిధిలో ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా నమ్మకంతో ప్రార్థించి యుద్ధాలు చేసి ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా నమ్మకం ద్వారా మిమ్మల్ని ముందు పెట్టుకుని శత్రువు మీద జయము పొందిన పూర్వ భక్తులను అనుసరించి మా బ్రతుకులు కట్టుకుని ఈరోజు సాధారణ మా ముందు నా తల్లి రకరకాల సమస్యలు తెచ్చిపెట్టుకున్నప్పుడు వాడి మీద జయము పొందటానికి మా ముందు మీరుండి మీరే నడిపించి సహాయించండి. మీతో కూడా ఉండే కృప మాకు అనుగ్రహించండి. అలాంటి ప్రార్థన విశ్వాస భక్తి జీవితం మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం ఆరోపించి సాతానుకి సిగ్గు మాకు జయము, సాతాను మీద మాకు జయమిచ్చారని మా యొక్క చరిత్ర కూడా రాబోయే తరాలకి రాయబడినట్లుగా విశ్వాసం ఆయన తన జీవితాన్ని కొనసాగించుకున్న కృప మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం యేసు పరిశుద్ధ ఈ ప్రార్థనను సమర్పించి అతి వినయముగా బ్రతుకుగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ప్రియులకు సదా మీ బిడ్డలకు మాకు అందరికీ తోడై నడిపించును కాక.